దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, అందరు బాగున్నారా దేవుని బిడ్డలారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీరెవ్వరు మిస్ చేసుకోవద్దు. మార్నింగ్ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో 5 to 6 చక్కటి ప్రార్థన మీ అందరికీ వాక్యం ఇస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా. ఈ దినం దేవుని వాగ్దానం కూడా అదే టైంకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా వాక్యములో ప్రార్థనలో ఎదగాలని ప్రభు ఇస్తున్న అవకాశం. ఎందుకంటే దేవుడు ప్రతి మానవుని యొక్క జీవితాన్ని దర్శించి ప్రతి వారిని కూడా ఒక ఉన్నత స్థానంలో తీసుకెళ్ళాలని కోరుకునే దేవుడు ఆయన. ఆయన నమ్మదగిన దేవుడు. నీ కుటుంబాన్ని నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. తల్లి ఒకవేళ మర్చినా, తండ్రి మర్చిపోయినా నిన్ను మరువని విడువని దేవుడి యేసు ప్రభు. అయితే ఈరోజు నీకు నాకు ఇస్తున్న చక్కటి మాటలని మనం పట్టుకొని ప్రార్థన చేయాలి. రోజు ఈ వాగ్దానం వస్తుంటే మీరు ప్రార్థన చేస్తున్నారా? మాటలు రిసీవ్ చేసుకుంటున్నారా? వాగ్దానం ఇస్తూ దినదినము దేవుడు చూపుతున్న కృపకి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారా? మా కొరకు కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఈరోజు ఎవ్వరు ప్రేమించట్లేదని బాధపడుతున్నావా? ఒకవేళ దిగులుతో ఉన్నావా? చింతతో లేస్తున్నావా? నష్ట కష్టాలు నీ జీవితంలో ఉన్నాయా? ధైర్యంగా ఉండు. దేవుడున్నాడు నీకు. దేవుని బలం ఉంది నీకు. దేవుని అండ ఉంది నీకు. దేవుని సన్నిధి ఉన్నది నీకు. ధైర్యంగా ఉండండి. ఏ విషయంలో కృంగిపోకండి. ఎందుకు అంటే యేసు రక్షకుడు దేవుడు. మనందరి పాపాల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టారు. ఎవరికి వారి హృదయంలో యేసుకు చోటిస్తారు, ఆయన వారి జీవితాలు ఉంటాడు. ఆయన పరలోకం నిత్య జీవం ఇస్తాడు, ఈ లోకంలో కూడా నడిపిస్తాడు. అక్కడ ధైర్యంగా ఉండండి. దేవుడు మీకున్నాడు. ఏ విషయంలో దిగులు పడకండి. ఎంతకాలం అండి బాధలు? ప్రతిదానికి నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఏం మాట్లాడతాడు దేవుడు మనందరితో? చదువుకుందాం చక్కటి వాగ్దానం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు నీ భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ జీవితం అని యోబు గురించి మాట్లాడుతూ, ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబం, నీ జీవితం, ఎందుకంటే దీవెన నొందిన వారిగా పచ్చికని చూశారు కదా. మనము ఇప్పుడు గార్డెన్ ఉంది, మీ అందరికీ నేను గార్డెన్లు ఇస్తున్నా. ఇది ఎంత ప్రశాంతంగా పచ్చగా ఉంటుందో నీ కుటుంబీకులు, నీ పిల్లలు, నీ ఆత్మీయ జీవితం, నీ ఆరోగ్య స్థితి అట్లా పచ్చిక వలె ప్రశాంతంగా విస్తరించబోతుందట. ఎందుకు అంటే నీ కుటుంబం, నీ ఇల్లు, నీ బిడ్డలు, లేదా నీ భర్త, నీ భార్య, నీ యవ్వన జీవితం, నీ వృద్ధాప్యం దిగులుతో ఉందా? ఇంకేముందండి అంతా అయిపోయింది అనుకుంటున్నావా? ఒకవేళ నీ సేవ, నీ ఆత్మీయ స్థితి పచ్చిక కానీ ఇట్లా గ్రీన్ కానీ వెళ్ళిపోయినట్టు దేవుడు అలాంటి కార్యం చేయబోతున్నాడు. ఒక బ్లెస్సడ్ జీవితం ఉంది నీకు ముందు. ఎక్కడికైనా ప్రశాంతంగా పచ్చటి వాతావరణం చూస్తే అలా విస్తరిస్తే అనిపిస్తుంది. ఇదంతా గ్రీనరీ ఉంటుంది. మన క్యాంపస్ బెల్లంపల్లి, ఆ క్యాంపస్లో ఎప్పుడు చూసినా మేము ఎవరు వచ్చినా హాయిగా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అంత పచ్చిక చక్కగా ఎండిన భూమినిది. దేవుడు 99లో ఈ సేవ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు అద్భుతంగా దైవజనుడు ప్రతి చెట్టు పెట్టాడు. ఆయనకి ఇష్టం. విస్తరించబడింది ఇదంతా. ఈరోజు నీ జీవితం ఖచ్చితంగా భూమి మీద పచ్చిక వలె విస్తరించబడుతుందట. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఒక చెట్టు ఫలించినట్లు, గ్రీన్గా పచ్చిక విస్తరించినట్లు నీ జీవితం ఉండబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఎండిపోయిన జీవితాన్ని చిగురింపజేసే దేవుడు కదండి. ఈరోజు అదే కృప నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నీవు నీ కుటుంబము మంచి పచ్చగా ప్రశాంతమైనటువంటి ఆశీర్వాదంతో మీరు ఉండబోతున్నారు. ఇక్కడ ధైర్యంగా ఉండండి. ఏ విషయంలో భయపడకండి. ప్రార్థన చేద్దాం. ప్రభు ప్రతీది కూడా మనల్ని నడిపిస్తాడు. అయ్యో నా కొడుకు జీవితం ఎండిపోయిందండి, నా బిడ్డ పాడైపోయింది, నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. డోంట్ వర్రీ, ఏం భయపడదు, ఏం బాధపడదు. దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం మనందరికీ దేవుడిస్తున్న వాగ్దానం, నీవు నీ కుటుంబము పచ్చిక వలె విస్తరించబడుదురు. పచ్చిక వలె విస్తరణ నొందుదరు అంటే అంత చక్కగా ఉంటారు. నీవు నీ కుటుంబం అద్భుతమైనటువంటి ఆశీర్వాదం కలిగిన కుటుంబంగా ఉండబోతుంది. అటు ధైర్యంగా ఉండండి. అందరం కలిసి దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో అయ్యా,
షేర్ చేస్తున్నారు. రక్షణ లేని వారందరూ రక్షించు నాయన. పాపక్షమాపణ రక్షణ వారికి దయచేయి. ఎంతమంది ఈ రోజుల్లో అప్పుల భారంతో మునిగిపోయారు, వారికి అది విడుదల దయచేయి. ఎందరికి అన్యాయ అక్రమ కోర్టు కేసులు ఉన్నాయి, అందు నుంచి విడిపించయ్యా. ఎందరో భూ తగాదాల్లో వారి భూముల విషయంలో అది విడుదల దయచేయ్యా. ఎందరో విడిపోయిన కుటుంబాలు ఉన్నారయ్యా, వారి కుటుంబాలు కట్టయ్యా. ఎందరో బిడ్డల విషయంలో ఏడుస్తున్నారయ్యా, ఏ బిడ్డలు ఏ యవన కుమారులు కుమార్తెలను బట్టి ఏ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, అట్టి వారికి రక్షణ క్షేమం, వారి జీవితం ఆశీర్వాదకరంగా మారాలయ్యా. ఏ ఇంట్లో నాయన శోధకుడు తాండవిస్తున్నాడు, విడిపించయ్యా. ఏ ఇంట్లో మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయి, విడిపించయ్యా. ఏ హృదయంలో జాబ్ లేదు, బిజినెస్ లేదు, లాభం లేని స్థితి బ్రతుకుతున్నామన్న వారికి నీ ధైర్యాన్ని ఇచ్చి వారికి అద్భుతమైన కార్యం చేయి నాయన. వివాహం కాని బిడ్డలు, ఏజ్ అయిపోతుంది, పెండ్లి సంబంధాలు, పురుషులకి స్త్రీలకి చక్కటి వివాహాలు జరుగుటకు సహాయం చేయి నాయన. గర్భం లేదు, పిల్లలు లేరని ఏడుస్తున్న ప్రతి స్త్రీ గర్భం తెరిచి చక్కటి బిడ్డలను దయచేయి నాయన. అయ్యా, ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించు, వారున్న సమస్యల నుంచి విడిపించి వారి క్షేమం ఇచ్చి ఆ దేశంలో ఉజ్జీవముని రక్షణని మీరు దయచేయండి. మా భారతదేశానికి రక్షణ ఉజ్జీవాన్ని మీరు దయచేయండి. మా పరిపాలకులందరినీ కూడా నీ కృపతో జ్ఞాపకం చేసుకొని వారి పరిపాలనలో దేశము, రాష్ట్రాలు, పట్టణాలు, గ్రామాలు సమాధానం ఉండుటకు సహాయం చేయండి. అయ్యా, క్రైస్తవ సమాజాన్ని మీరు లేవనెత్తి ఆత్మీకంగా అన్ని విధాలుగా అపోస్తుల సేవ, జాషువా జనరేషన్ సహాయంగా అద్భుతంగా సహాయం ఇచ్చి నడిపించండి నాయన. అయ్యా, ఎంతమంది దైవజనుల బిడ్డల్ని మీరు కాపాడండి, శత్రువు నుంచి, భారీ నుంచి విడిపించండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధం నుండి గద్దిస్తూ నాయన ఈ మినిస్ట్రీ పచ్చిక వలె విస్తరించబడి దీవెన నొందునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబం ఈ సంవత్సరం పచ్చిక వలె విస్తరించి దీవెన నొందునుగా కానీ బ్లెస్ చేస్తున్నాం. బర్త్డే బిడ్డలు నాయన వారి గ్రీనరీ ఏ విధంగా ఉండదు, వారి లైఫ్ ఈ సంవత్సరం అటువంటి ఆశీర్వాదకరంగా ఉండునుగా కానీ దీవిస్తున్నాం. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఆ విస్తరణ, ఆ బ్లెస్సింగ్, ఆ అనాయింటింగ్, ఆ గ్లోరీ దిగి వచ్చునుగా కానీ ఆశీర్వదిస్తూ, ఎవరైనా మంచాల మీద రోగులు గుండి అయ్యా బెడ్ రిడన్ అయ్యి ఆపరేషన్స్ క్యాన్సిల్ అయ్యి హీలింగ్ జరిగి నీ స్వస్థత శక్తి వారిపై దిగి, యేసు పొందిన గాయములే మా స్వస్థత కారణమనే మాట ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డలో నెరవేర్చి ధైర్యపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను ఈ ఉదయకాలం ఇంత ధైర్యంగా మీ సన్నిధిలో మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు అందరూ కూడా ఈ ప్రేయర్లు ఏకీభవించి మీరు విడుదల విజయం పొందబోతున్నారు. మీకు దేవుని సహాయం అందబోతుంది, దేవుని కృప విస్తరణ జరగబోతున్నది. దేవుడు మీ పక్షమై వ్యాజ్యమాడి మీకు న్యాయం తీర్చబోతున్నాడు. ఎందుకు అంటే ఏ విషయంలో మీరు దిగులు పడకండి, ప్రార్థనలు ఏకీభవించండి. ఈవినింగ్ లైవ్, మార్నింగ్ లైవ్. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, అద్భుతంగా మరి మీటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఫ్రైడే, సాటర్డే, సండే. ఫ్రైడే ఈవినింగ్ అంటే 12వ తారీఖు ఈవినింగ్, మరి 13వ తారీఖు పొద్దున్న సాయంత్రం, 14వ తారీఖు ఆదివారం ప్రభు సంస్కారాధన, మొదటి ఆరాధన, రెండో ఆరాధన బెల్లంపల్లిలో. సాటర్డే ఈవినింగే అద్భుతంగా మరి బ్యాప్టిజం కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి గమనించండి, 3 దినములు గొప్ప ఉద్యమం ఆ ఫ్రైడే, సాటర్డే, సండే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలు పొందండి. రెండవదిగా బైబిల్ కాలేజీ ఆల్రెడీ నడుస్తుంది. ఎవరైనా యూత్ బాయ్స్, యూత్ గర్ల్స్ కాలేజ్ జాయిన్ అవ్వాలంటే రండి, పాలు పొందండి. దేవుని దర్శనంతో 1 ఇయర్ చక్కటి ఆత్మీయ క్రమంతో కూడినటువంటి దైవికమైనటువంటి కృప పొందుటకు దేవుడు మీకు ఇస్తున్న అవకాశం. కాబట్టి ఉదయకాలం ఈ వాగ్దానం విశ్లేషించిన ప్రతి బిడ్డని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.